గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు థర్డ్ బిఏకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్. పేపర్ వచ్చేసి 7. ఈ పేపర్ ఏంటంటే ఆప్షనల్ పేపర్. ఆల్రెడీ చెప్పుకుంటాం మనం ఆప్షనల్ పేపర్లో మనం ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలనా శాస్త్రం సూత్రాలు అనేవి ఆ యొక్క పేపర్ యొక్క పేరు. ఇప్పుడు మనము 6th సెమ్కి సంబంధించినటువంటి సిలబస్ని డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే యూనిట్ 2లో ఉన్నాం మనం. యూనిట్ 2కి సంబంధించి పాలనా సిద్ధాంతాలు అనేవి యూనిట్ 2 యొక్క పాఠం పేరు. దాంట్లో ఫేయల్ వ్యవస్థ కార్యకలాపము అనేది ఈరోజు మనము డిస్కషన్ చేసుకోబోతున్నటువంటి అంశంగా మనము భావించవచ్చు. అంతకుముందు చెప్పాను మీకు ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు మిస్ అవడం వల్ల సెకండ్ యూనిట్లో ఉండి కూడా మనము ఫస్ట్ యూనిట్ని డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఆ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోతుందో ఈనాడు సెకండ్ యూనిట్లోకి రావడం జరిగింది. సెకండ్ యూనిట్లో హెన్రీ ఎల్టాన్ మేయో మానవ సంబంధాల దృక్పథం సంబంధించినటువంటి కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. అందులో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ అంశమైనటువంటి ఫేయల్ వ్యవస్థ కార్యకలాపాలు అనేవి ఈరోజు మనము చర్చించుకుంటాం. ఓకేనమ్మా? అయితే ఈ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్న తర్వాత కార్య విధితత్వ దీని సంబంధించినటువంటి పాఠంలో ఇంట్రడక్షన్, ఫెయిల్ అంటే ఎవరు, అతను చెప్పినటువంటి విధానం ఏంటి, అతని యొక్క సిద్ధాంతం ఏంటి అనే అంశాన్ని చర్చించుకున్న తర్వాత కార్య విధితత్వ సిద్ధాంతం గురించి చెప్పుకున్న తర్వాత ఆయన చెప్పినటువంటి కార్య విధితత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అందులో ఈ కార్య విధితత్వ సిద్ధాంతంలో కొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి అనేసి, ఆ అంశాలు ఉండడం వల్లే ఈ పాలన అనేది సక్రమంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఈ హెన్రీ ఫేయల్ వ్యవస్థ కార్యకలాపముల గురించి స్పష్టంగా వివరించడం జరిగింది. అందులో ముఖ్యమైనవి ఏంటి, సాంకేతిక కార్యకలాపములు అనేది ఉంటుంది. అలాగే వాణిజ్య కార్యకలాపాల గురించి వివరించడం జరిగింది. దాంతోపాటు విత్త సంబంధ కార్యకలాపాల గురించి కూడా వివరించడం జరిగింది. అలాగే భద్రతా కార్యకలాపాలు అనే అంశాన్ని కూడా హెన్రీ ఫేయల్ తన విధితత్వ సిద్ధాంతము కార్య విధితత్వ సిద్ధాంతంలో క్షుణ్ణంగా మనకి వివరించడం జరిగింది. అయితే హూ ఇస్ ద ఫేయల్ అనేసి మనం క్వశ్చన్ వేసుకున్నప్పుడు ఫ్రెంచ్ మధ్యతరగతి కుటుంబంలోని జన్మించినటువంటి వ్యక్తి హెన్రీ ఫేయల్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అయితే నిర్వహణ శాస్త్రములకు నూతన విజ్ఞానం అందించినటువంటి ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడిగా హెన్రీ ఫేయల్ని మనము చెప్పుకోవచ్చు. ఆనాటి ఫ్రెంచ్ సమాజంలో మధ్యతరగతి వర్గంలో జన్మించినటువంటి వ్యక్తే హెన్రీ ఫేయల్ అని చెప్పేసి మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఈ హెన్రీ ఫేయల్ నిర్వహణ శాస్త్రములకు నూతన విజ్ఞానం అందించినటువంటి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తే హెన్రీ ఫేయల్గా మనము భావించవచ్చు. మేనేజ్మెంట్ ప్రాసెస్ స్కూల్ అనే స్థాపకుడిగా ఈయన్ని భావించవచ్చు. హెన్రీ ఫేయల్ ఆ యొక్క నిర్వహణ దృక్పథ శాస్త్రవేత్తే కాకుండా మేనేజ్మెంట్ ప్రాసెస్ స్కూల్ అనే ఒక సంస్థని కూడా స్థాపించినటువంటి వ్యక్తిగా ఈ హెన్రీ ఫేయల్ అనే వ్యక్తిని మనము పేర్కొనవచ్చు. అలాగే శాస్త్రీయ నిర్వహణ భావనను టైలర్ రచనలో కలపడం, అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే శాస్త్రీయ నిర్వహణ దృక్పథం అనే ఒక సిద్ధాంతాన్ని అతను చెప్పడం జరిగింది. ఈ శాస్త్రీయ నిర్వహణ భావనలు ఎఫ్డబ్ల్యూ టైలర్ రచనలో కనిపించినప్పటికీ ఐరోపా దేశాలని మనం పరిశీలించినట్టయితే పాలనా రచయితలైనటువంటి హెన్రీ ఫేయల్ యొక్క విధితత్వ సిద్ధాంతము ప్రసిద్ధ గ్రంథమైనటువంటి ఈయన రచించినటువంటి
హెన్రీ ఫేయర్ రచించినటువంటి పాలనకి సంబంధించినటువంటి మంచి ఫేమస్ అయినటువంటి రచన ఏంటంటే జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్. జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈయన రచించినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా ఫేయల్ గురించి మనం తెలుసుకున్నాం ఓకేనమ్మా. అంటే ఫేయల్ అనే వ్యక్తి ఫ్రెంచ్ మధ్యతరగతిలో పుట్టాడని చెప్పేసి కార్యనిర్వహణ సిద్ధాంతం గురించి వివరించాడని చెప్పేసి, అలాగే మేనేజ్మెంట్ ప్రాసెస్ స్కూల్ అనే ఒకదాన్ని ఏర్పాటు చేసాడని చెప్పేసి, పాలనా సిద్ధాంతం గురించి ఎనలేని కృషి చేసినటువంటి వ్యక్తిగా హెన్రీ ఫేయల్ని మనం పేర్కొనవచ్చు. దాంతోపాటు ఎఫ్డబ్ల్యూ టేలర్ రచించినటువంటి శాస్త్రీయ నిర్వహణ దృక్పథ భావంలో ఈ కార్యవిధి తత్వ సిద్ధాంతం కనపడితే, అయితే ఈయన దానికి భిన్నంగా ఏం చేశాడంటే ప్రసిద్ధిగాంచినటువంటి రచన అయినటువంటి జనరల్ అండ్ ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ నందు వివరించాడు ఈ కార్యవిధి తత్వ సిద్ధాంతాన్ని అని చెప్పేసి మనము క్షుణ్ణంగా చెప్పుకోవచ్చు. రైట్, ఇక్కడ మనము చెప్పుకోవలసినటువంటి మరి యొక్క అంశం ఏంటంటే కార్యవిధి తత్వ సిద్ధాంతం. హెన్రీ ఫేయల్ వివరించినటువంటి కార్యవిధి తత్వ సిద్ధాంతము అంటే ఏంటి, దీన్ని ఏ రకంగా హెన్రీ ఫేయల్ వివరించారు అనే అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్టయితే కనుక హెన్రీ ఫేయల్ కార్యవిధి తత్వ సిద్ధాంతముకు యాంత్రిక సిద్ధాంతము, నిర్మిత సిద్ధాంతము, సాంప్రదాయ సిద్ధాంతం అని చెప్పేసి 3 రకాలుగా ఆ యొక్క పేర్లు ఈయన చెప్పడం జరిగింది. అంటే ఈ కార్యవిధి తత్వ సిద్ధాంతానికి మరొక పేరు ఏంటంటే కనుక కార్యవిధి తత్వ సిద్ధాంతము, యాంత్రిక సిద్ధాంతము, నిర్మిత సిద్ధాంతము, సాంప్రదాయ సిద్ధాంతము అని చెప్పేసి 3 రకాలుగా ఆయన ఇక్కడ మనకి వివరించడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. ఇక్కడ మనము ఫేయల్ నిర్వహణ విధులు దృష్ట్యా పరిశీలించాడు. ఫేయల్ నిర్వహణ యొక్క విధులేంటి అనే అంశాన్ని పరిశీలించి ఫేయల్ నిర్వహణ శాస్త్రానికి ప్రాముఖ్యతనిచ్చాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనము తెలుసుకోవాలి. అలాగే ప్రభుత్వేతర సంస్థల్లో కనిపిస్తుంది ఈ యొక్క ఫేయల్ నిర్వహణ అనేది ప్రభుత్వేతర సంస్థల్లో కనిపిస్తుంది. ఫేయల్ దృష్టిలో పెద్ద చిన్న పరిశ్రమలు, వాణిజ్య, రాజకీయ, మత మరియు ఇతర సంస్థలన్నింటిలోనూ నిర్వహణ కనిపిస్తుంది అనేది ఈ ఫేయల్ యొక్క ఉద్దేశము. ఈ నిర్వహణ అనేది ప్రభుత్వ సంస్థలు అవ్వచ్చు, ప్రైవేట్ రంగాల్లో అవ్వచ్చు, మత సంస్థలు అవ్వచ్చు, వాణిజ్య, రాజకీయ సంస్థలన్నింటిలో కూడా ఈ పాలన అనేది లేదా పాలనేతర సంస్థ ఒక నిర్వహణ విధంగా ఉంటుంది అనేసి ఇక్కడ మనకి హెన్రీ ఫేయల్ వివరణ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. అయితే ఇంకా ఆయన ఏం చెప్పుకొచ్చాడు అంటే ఈ యొక్క పారిశ్రామిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని హెన్రీ ఫేయల్ గారు పారిశ్రామిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఈ విధితత్వ కార్య సిద్ధాంతము లేదా నిర్వహణ సిద్ధాంతం గురించి చెప్పడం జరిగింది. ఒక పారిశ్రామిక సంస్థ నిర్వహించు మొత్తము కార్యకలాపాలను ఈ క్రింది విధంగా వర్గీకరించడం జరిగింది. అంటే ఫైనల్గా మన యొక్క హెన్రీ ఫేయల్ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే కార్య విధితత్వ సిద్ధాంతం. దీన్ని సాంప్రదాయ సిద్ధాంతము, యాంత్రిక సిద్ధాంతము, అదేవిధంగా అనేక రకాలుగా ఈ యొక్క సిద్ధాంతాలని ఈయన నిర్మిత సిద్ధాంతం అని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఫైనల్గా ఏం చెప్పుకొచ్చాడు అంటే ఒక సంస్థ గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, మత సంస్థ అవ్వచ్చు, రాజకీయ సంస్థ, ఇవన్నిటిలో కూడా ఈ నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా, పాలనలో ముఖ్యమైనటువంటి అంశము ఈ నిర్వహణ అనే విధానాన్ని మన హెన్రీ ఫేయల్ గారు చెప్పడం జరిగింది.
ఇందులో భాగంగా ఒక ఈ పారిశ్రామిక సంస్థను మొత్తం కార్యకలాపాలు ఈ క్రింది విధంగా మనం వర్ణించాడనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక పారిశ్రామిక వ్యవస్థ నిర్వహించబడాలంటే కనుక ఈ క్రింది అంశాలని బేస్ చేసుకుని అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది, నిర్వహణ అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏంటా నిర్వహణ అని మనం పరిశీలించినట్టయితే కనుక ఇక్కడ మనం పేర్కొన్నటువంటి అంశాలే ఆ నిర్వహణకు సంబంధించి. సాంకేతిక కార్యకలాపాలు జరుగుతాయి, వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయి, విత్త సంబంధ కార్యకలాపాలు ఉంటాయి, భద్రతా కార్యకలాపాలు ఉంటాయని చెప్పేసి మనకు హెన్రీ ఫేయల్ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క అంశాన్ని స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పేసి మనము భావించుకోవాలి. ఇక ఫస్ట్ అంశమైనటువంటి సాంకేతిక కార్యకలాపాన్ని మనం తెలుసుకున్నట్టయితే టెక్నికల్ యాక్టివిటీస్. ఈ టెక్నికల్ యాక్టివిటీస్ని మనం పరిశీలించినట్టయితే కనుక ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్, అడాప్టేషన్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ ఈ వ్యవస్థ యొక్క లక్ష్య సాధనకు, పురోగభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి అనేసి మనకి ఈ యొక్క సాంకేతిక కార్యకలాపం అనేది సంస్థ యొక్క భవిష్యత్తుని, సంస్థ యొక్క దిశని నిర్దేశించేటువంటి అంశంగా ఈ హెన్రీ ఫేయల్ మనకి వివరించడం జరుగుతుంది. దీన్నే టెక్నికల్ యాక్టివిటీస్ అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఉత్పత్తి అంటే మ్యానుఫ్యాక్చరింగ్, అడాప్టేషన్లకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ వ్యవస్థ యొక్క లక్ష్య సాధన, పురోగభివృద్ధికి ఎంతో తోడ్పడును అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే సంస్థ అనేది ఎందుకు స్థాపించబడుతుంది అంటే ఒక వస్తువుని సమాజానికి అందించడము. వస్తువుని అందించాలి అంటే ఉత్పత్తి అనేది ఉండాలి, ఉత్పత్తి సామర్థ్యం అనేది ఉంటుంది మొదటిగా సంస్థకి అని చెప్పేసి ఇక్కడ తన సాంకేతిక కార్యకలాపాల నిర్వహణ గురించి చెప్పడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ వాణిజ్య కార్యకలాపాలని మనం పరిశీలించినట్లయితే బయ్యింగు, సెల్లింగు, ఎక్స్చేంజ్ని మనం పరిశీలించినట్టయితే కనుక సమర్థవంతంగా ఉత్పత్తి నిర్వహించుటయున్నది ఎంత ముఖ్యమో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యము. మార్కెట్లు, పోటీదారులు, శక్తులు, వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనములు, ధర నియంత్రణ, ఒడంబడికలు మొదలగు వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలే వాణిజ్య కార్యకలాపాలు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం ఏంటిది, టెక్నికల్ యాక్టివిటీస్, సాంకేతిక కార్యకలాపాలు తీసుకున్నట్టయితే అక్కడ మనకి ఆ నిర్వహణలో ఏం చెబుతారు అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఒక వస్తువుని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి, దాని యొక్క ధర నిర్దేశించే విషయంలో కానివ్వండి, దాని ఉత్పత్తి చేసేటువంటి విషయంలో కానీ ఎంత ఉత్పత్తి చేయాలి, ఎలా ఉత్పత్తి చేయాలి, ఎవరి కోసం ఉత్పత్తి చేయాలి అనే అంశాలన్నింటినీ కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానం, టెక్నికల్ యాక్టివిటీస్ అంశంలో మనం తెలుసుకోవాలి. అయితే కంపెనీ లేదా ఒక సంస్థ నిర్వహణకి సాంకేతిక యాక్టివిటీస్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఆ సాంకేతిక యాక్టివిటీస్ ద్వారా తయారైనటువంటి వస్తువుల్ని మనము ఏం చేయాలి అంటే వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించగలగాలి. అంటే ఏంటయ్యి, బయ్యింగ్ అవ్వచ్చు, సెల్లింగ్ అవ్వచ్చు, ఎక్స్చేంజ్ అవ్వచ్చు. అంటే కొనడం అవ్వచ్చు, అమ్మడం అవ్వచ్చు,
మార్చుకోవడం అవ్వచ్చు, ఎక్స్చేంజ్ మార్పు, ఇవన్నీ కూడా ఒక అంశంగా మనం పరిగణించవచ్చు. అంటే నువ్వు ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి వస్తువుని మార్కెట్లో ఏ విధంగా అమ్మాలి అనేది తెలిపేదే వాణిజ్య కార్యకలాపం అనేసి ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ వాణిజ్య కార్యకలాపం సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఎందుకంటే డిసైడింగ్ ప్యాటర్న్ ఏంటంటే వాణిజ్య కార్యకలాపం. ఈ వాణిజ్య కార్యకలాపం వల్ల కొనుగోలు, అమ్మకాలు, వస్తు మార్పిడి అనే విషయాలు ఈ యొక్క వాణిజ్య కార్యకలాపాల మీద ఆధారపడతాయి. కాబట్టి కంపెనీకి ఆయువు పట్టు ఈ యొక్క అంశం, ఈ యొక్క డిపార్ట్మెంట్ అనేసి మనము చెప్పుకోవాలి. అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్లో మనకి ఏం జరుగుతుంది అంటే సమర్థవంతమైనటువంటి ఉత్పత్తి అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించింది అవ్వచ్చు, కార్యకలాపాలు కూడా అంతే ముఖ్యము. మార్కెట్లో పోటీదారులు శక్తి వ్యవస్థ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు అవ్వచ్చు, ధర నియంత్రణ, ఒడంబడికలు మొదలగు వాటికి సంబంధించినటువంటి కార్యకలాపాలే వాణిజ్య కార్యకలాపాలు అనేసి మనము చెప్పుకోవచ్చు. కొనుగోలు, అమ్మకాలు, వస్తు మార్పిడి, ధర నిర్ణయించడము, ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచి ఎక్కడికి పంపాలి, లేదంటే మన కంపెనీ ఒక ఆర్గనైజేషన్ ద్వారా లేదంటే ఇంకో కంపెనీ ద్వారా టైఅప్ అవ్వడం అంటే ఒప్పందాలు, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయంటే వాణిజ్య కార్యకలాపాల్లోకి వస్తాయి అనేసి హెన్రీ ఫేయర్ చెప్పడం జరిగింది. అంటే ఒక సంస్థ నిర్వహించడం అనేది ఎన్ని అంశాల మీద ఆధారపడుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఒకటి టెక్నికల్ యాక్టివిటీస్, రెండవది బయ్యింగ్, సెల్లింగ్, ఎక్స్చేంజ్ అంటే వాణిజ్య కార్యకలాపాలు అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవాలి. ఇక మూడో అంశమైనటువంటి విత్త సంబంధ కార్యకలాపము అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఏంటి ఈ విత్త సంబంధ కార్యకలాపము? ఈ విత్త సంబంధ కార్యకలాపము కంపెనీకి ఏ విధంగా నిర్వహణలో కానీ పరిపాలనలో కానీ తన యొక్క పాత్రని నిర్వహిస్తుందని చెప్పేసి ఒకసారి చూసినట్టయితే కనుక విత్త సంబంధము అంటే కనుక ఉద్యోగి బృందమును నడిపించుటకు, అలాగే ముడి పదార్థాలు, సాంకేతిక పరికరములు కొనుటకు, యంత్ర సామాగ్రిని అవసరమైనటువంటి విధంగా పెంపొందించుటకు మూలధనం అవసరము. ఈ మూలధనమును మనం ఉపయోగించి కార్యక్రమంతో కూడినటువంటి విత్త కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. విత్తము అంటే డబ్బు, ద్రవ్యము అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క టెక్నికల్ యాక్టివిటీస్ని మరియు వాణిజ్యపర కార్యకలాపాలని మనం ఒకసారి పక్కన పెట్టినట్టయితే కనుక మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విత్త సంబంధమైనటువంటి కార్యకలాపాలని మనం బేస్ చేసుకుని ఆ యొక్క కంపెనీని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ విత్తం అనేది లేకపోతే కంపెనీ స్థాపన అనేది జరగదు అనే విషయాన్ని కూడా మనము ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఉద్యోగి బృందం అవ్వచ్చు, యంత్రాలు అవ్వచ్చు, ముడి సరుకులు అవ్వచ్చు, దానికి కావలసినటువంటి టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానం అవ్వచ్చు, అదేవిధంగా రకరకాల అంటే కంపెనీకి కావలసినటువంటి ప్రత్యక్ష అవసరాలు అవ్వచ్చు, పరోక్ష అవసరాలకి తోడ్పడేది ఏంటంటే విత్తము, ద్రవ్యము. అందువల్ల ద్రవ్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ద్రవ్యం ద్వారానే విత్త సంబంధ కార్యకలాపములు జరుగుతాయి అనేది ఆ హెన్రీ ఫేయర్ గారి యొక్క భావన అని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే ఒక కంపెనీ స్థాపించేటువంటి ఆలోచన వచ్చినంత మాత్రాన కంపెనీ స్థాపన జరగదు. కంపెనీ స్థాపన చెయ్యాలన్నా, ఉద్యోగస్తులు నియమించుకోవాలన్నా, ఆ యొక్క బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయాలన్నా, యంత్రాలు కొనుక్కోవాలన్నా, నువ్వు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి మిషనరీని దిగుమతి చేసుకోవాలన్నా, అలాగే వస్తువును తయారు చేసి ఉత్పత్తి పెట్టాలన్నా, ఇవన్నీ కూడా కేవలం మనకు కావాల్సింది ఏంటంటే విత్త
సంబంధమైనటువంటి కార్యకలాపాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము పరిగణించడం జరుగుతుంది. ఓకేనమ్మా. అందువల్ల ఈ విత్త సంబంధాలన్నీ కూడా కార్యనిర్వహణకి సంబంధించినవి అని చెప్పేసి మనము భావించవచ్చు. రైట్. ఇంకొక అంశమైనటువంటి భద్రతా కార్యకలాపాలని మనం పరిశీలించినట్టయితే ఏంటి ఈ భద్రతా కార్యకలాపము అంటే కనుక ఎందుకు మనము హెన్రీ ఫెయిల్ గారు ఏం చెప్పారు, ఆయన చాలా అంశాల గురించి చెప్పారు కదండి. ఏంటి సాంకేతిక కార్యకలాపాలు అవ్వచ్చు, వాణిజ్య కార్యకలాపాలు అవ్వచ్చు, విత్త సంబంధ కార్యకలాపాలు అవ్వచ్చు, ఇవన్నీ చెప్పిన తర్వాత ఈ భద్రతా కార్యకలాపాలు ఏంటి, ఎందుకు ఈ భద్రతా కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం ఒక్కసారి కనుక ఆలోచించినట్టయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ భద్రతా కార్యకలాపాలు అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ భద్రతా కార్యకలాపాలు ముఖ్యమని మనం చెప్పుకున్నట్టయితే కనుక దొంగతనం అవ్వచ్చు, అగ్ని ప్రమాదం అవ్వచ్చు, వరదలు అవ్వచ్చు, సాంఘిక అశాంతి వల్ల తలెత్తేటువంటి సమ్మెలు అవ్వచ్చు, మొదలగు వాటి బారి నుండి రక్షించుకోవడానికి భద్రతా కార్యకలాపాలు అవసరము అనేసి ఈయన చెప్పడం జరిగింది. అంటే మనం డబ్బులు పెట్టేసి ఉద్యోగ బృందాన్ని నిర్మించుకుని, యంత్రాలు తెప్పించుకుని, ముడి సరుకులు కొనుక్కుని, వస్తు ఉత్పత్తి తయారు చేసినంత మాత్రాన మనకి ఇక్కడ కంపెనీ యొక్క నిర్వహణ అనేది అయిపోయినట్టు కాదు. ఏంటంటే తయారు చేసిన వస్తువులు అవ్వచ్చు, యంత్రాలు అవ్వచ్చు, అన్నీ అయినా నీకు కావాల్సింది ఏంటంటే భద్రత కార్యకలాపం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎందుకు ఈ భద్రతా కార్యకలాపం ముఖ్యమైన భావించినట్టయితే కనుక ఇది నువ్వు తయారు చేసినటువంటి వస్తువుని, నీ కంపెనీని రక్షించగలిగేది ఈ భద్రతా కార్యకలాపం. ఇది ప్రతి సంస్థ వ్యవస్థలో కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఇక్కడ సంస్థలో దొంగతనాలు జరుగుతాయి. అంటే నువ్వు తయారు చేసినటువంటి వస్తువులు అవ్వచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి మెషినరీని ఇప్పుకుని తీసుకోవడం కానీ, నువ్వు తయారు చేసిన వస్తువులు పట్టుకోవడం కానీ, నువ్వు తెచ్చినటువంటి రా మెటీరియల్ని దొంగలించడం కానీ, ఇలాగా రకరకాలుగా ఈ కంపెనీలో ఉన్నటువంటి వస్తువుని దొంగతనం చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది ఫస్ట్ వెర్షన్. రెండవది ఏంటంటే అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అగ్ని ప్రమాదం ఏవైనా నీ కంపెనీకి సంబంధించినటువంటి ఏమైనా లీకేజ్ అయినప్పుడు, ఒక కెమికల్ లీకేజ్ అయినా, లేదంటే కరెంటు ఎర్త్ అవ్వడము, లేదంటే ఈ విద్యుత్ ద్వారా జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా అగ్ని ప్రమాదంలోకి వస్తాయి. దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా నువ్వు గమనించుకోవాల్సినటువంటి అవసరం. లేదంటే వరదలు వస్తూ ఉంటాయి, వరదలు, తుఫాను, ఇవన్నింటికి కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ కంపెనీకి ఉండాలి. దాంతోపాటు ఇంకేం జరుగుతుందంటే సాంఘిక అశాంతి పద్ధతి వల్ల తలెత్తేటువంటి సాంఘిక అశాంతి వల్ల తలెత్తేటువంటి కొన్ని కార్యకలాపాలు, అంటే సమ్మెలు, డ్యూటీలు, ఉద్యమాలు జరిగే కాలంలో ఏం జరుగుతాయంటే ఈ యొక్క ఫ్యాక్టరీని కొల్లగొట్టేసి నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి సామానాన్ని, ధనాన్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంతా కూడా దోసుకోవడం జరుగుతుంది. ఇలాగా అన్ని విషయాల్ని మనం గమనించినట్టయితే ఇక్కడ మనకి ఈ భద్రత అనేది చాలా అవసరము వ్యాపారానికి, వ్యవస్థకి, సంస్థకి. అందువల్ల ఈ భద్రతా కార్యకలాపాలు అనేవి కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మనం గమనించుకోవాలి. ఓకేనమ్మా. దాంతోపాటు అకౌంటింగ్ కార్యకలాపాలని మనం చూసినట్టయితే ఇక నెక్స్ట్ థింగ్స్ ఏంటంటే అకౌంటింగ్ కార్యకలాపాలని మనం పరిశీలించినట్టయితే కనుక ఎందుకు ఈ అకౌంటింగ్ కార్యకలాపాలని మనము ఏర్పాటు చేసుకోవాలి అంటే కనుక వ్యవస్థ సరైనటువంటి ఆర్థిక స్థితిగతులను తెలియచేయుటకు, అంటే వ్యవస్థ యొక్క సరైనటువంటి ఆర్థిక స్థితిగతులను తెలియచేయుటకు సంబంధించినటువంటి కార్యక్రమములే అకౌంటింగ్ అనేసి మనము అకౌంటింగ్ కార్యకలాపాలు అనేసి మనము చెప్పుకోవచ్చు. అంటే స్టాకు, అదేవిధంగా టేకింగ్, బ్యాలెన్స్ షీట్స్, అలాగే కాస్ట్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా అకౌంట్కు సంబంధించినటువంటి
అంశాలు. అంటే పైన ఉన్నాయి కదా, ఈ అకౌంటింగ్కి సంబంధించినటువంటి అంశం దేనికి అనేసి మనం పరిశీలించినట్టయితే కనుక ఈ అకౌంటింగ్ అనేది సంస్థ యొక్క ఎదుగుదలకి అభివృద్ధికి చాలా అవసరము ఈ అకౌంటింగ్. కారణం ఏంటంటే ఈ అకౌంటింగ్ ద్వారా మనకి కంపెనీ లాస్లో ఉందా లాభాల్లో ఉందా అనే అంశం తెలుస్తుంది. మనం ఎంత ఉత్పత్తి చేస్తున్నాం, ఇంకా ఎంత ఉత్పత్తి చేయాలి, ఆ ఉత్పత్తికి అయినటువంటి కాస్ట్ ఏంటి, మన యొక్క వస్తువు యొక్క ధర మార్కెట్లో ఏ రకంగా నిర్ణయించాలి, అది ఎందుకు నిర్ణయించాలి అనే విషయాలన్నింటినీ కూడా ఎవరు చెబుతారు అంటే కనుక ఈ యొక్క అకౌంటింగ్ చెబుతుంది. ఎప్పటికప్పుడు అకౌంటింగ్ రాసుకుంటూ ఉండాలి. మనము యంత్రాలు ఎంత డబ్బు పెట్టి కొన్నాము దానికి ఆ కారణాలు రాస్తూ ఆ యొక్క యంత్రాలకు అయినటువంటి కాస్ట్ మనం పక్కన వేసుకోవాలి. ఎక్స్పెండిచర్, అదేవిధంగా రాబడి, ఖర్చులు, ఆదాయాన్ని కూడా మనం అకౌంట్ చేస్తూ ఉండాలి. కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు ఎప్పటికప్పుడు. దాంతోపాటు మనము కార్మికులకు ఇచ్చేటువంటి శాలరీలు అవ్వచ్చు, వాళ్ళకి ఇచ్చేటువంటి బోనస్ అవ్వచ్చు, ఇంక్రిమెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి కంపెనీ అకౌంటింగ్ సిస్టమ్ని పెట్టి. తప్పనిసరిగా కంపెనీకి ఒక అకౌంటెంట్ అనేవాడు ఉండాలి. ఆ అకౌంటెంట్ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా తయారు చేసుకుంటూ ఉండాలి. అంటే మన సంస్థకి అవసరమైనటువంటి అకౌంట్స్ అన్నింటినీ కూడా అతను ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. సంస్థ లాస్లో ఉందా లేదంటే లాభాల్లో ఉందా అనే విషయాన్ని కూడా ఆ అధిపతి CEO ఎవరైతే ఉన్నారో అతనికి ఎప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఈ అకౌంట్కి సంబంధించినటువంటి స్టాక్ థింకింగ్ స్టాక్ అవ్వచ్చు, టేకింగ్ అవ్వచ్చు, బ్యాలెన్స్ షీట్లు అవ్వచ్చు, అదేవిధంగా కాస్ట్లు అవ్వచ్చు, స్టాటిస్టిక్స్ అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆ CEO ఫోకస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వస్తు ఉత్పత్తి ఎంత చేయాలి, మార్కెట్లో ధర ఎంత నిర్ణయించాలి, దాంతోపాటు మనకు వచ్చినటువంటి రాబడి ఎంత, ట్రాన్స్పోర్ట్కి అయినటువంటి ఖర్చు ఎంత, ఉద్యోగులకి అయినటువంటి ఖర్చు ఎంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయినటువంటి ఖర్చు ఎంత, ఇవన్నిటినీ కూడా ఆ యొక్క సంస్థ యొక్క CEO అనేవాడు ఎప్పుడూ కూడా పర్యవేక్షిస్తూ ఉండాలి. అందువల్ల మనకి కంపెనీ లాభాల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామా అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలియాలంటే తప్పనిసరిగా అకౌంటింగ్ కార్యకలాపం అనేది సంస్థకి ఒక వెన్నుముక్కగా మనకి పనిచేస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా? రైట్. ఇక మనము గమనించినట్టయితే కనుక చివరి అంశం ఏంటంటే నిర్వహణ కార్యకలాపాలు అనే అంశాన్ని మనము తీసుకోవాలి. నిర్వహణ కార్యకలాపం అనేది యొక్క ఫెయిల్ వ్యవస్థ కార్యకలాపంలో చివరి అంశం ఏంటంటే నిర్వహణ కార్యకలాపములు అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఈ నిర్వహణ కార్యకలాపంలో ఏం చెప్తాది అంటే కనుక ఫెయిల్ నిర్వహణను ఒక విధిగా ఒక కార్యకలాపంగా భావించాను. హెన్రీ ఫెయిల్ ఈ యొక్క నిర్వహణను ఒక విధిగాను ఒక కార్యకలాపంగా భావించెను. ఈ కార్యక్రమంలో నిర్వహించును అంటే నిర్వహణను నిర్వహించాలంటే కనుక పై చెప్పినటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. అంటే ఒక కంపెనీ, ఎందుకంటే ఇందులో ఏది లోపించినా సరే కంపెనీ యొక్క అభివృద్ధికి ఒక ఆటంకంగా అవుతుంది అనేది ఒక సత్యంగా మనం భావించాలి. దాంతోపాటు వ్యక్తులు, మేనేజింగ్ డైరెక్టర్లు అంటే వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి కార్మికులు అవ్వచ్చు, మేనేజింగ్ డైరెక్టర్లు అవ్వచ్చు, లేదా సూపర్వైజర్లు అవ్వచ్చు, లేదంటే గుమస్తాలు అవ్వచ్చు అన్న ప్రశ్నను విస్మరించినాడు. మనకి ఆ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులు డైరెక్టర్లు అవ్వచ్చు, మేనేజర్లు అవ్వచ్చు, లేదా సూపర్వైజర్లు అవ్వచ్చు, గుమస్తాలు అవ్వచ్చు, అన్ని ప్రశ్నలకి విస్మరించాడు ఈ హెన్రీ ఫెయిల్. ఫెయిల్ విధికి ప్రాముఖ్యత ఇచ్చినాడే కానీ అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? విధికి ప్రాధాన్యత ఇచ్చాడు హెన్రీ ఫెయిల్. ఆ విధిని నిర్వహించు వ్యక్తుల హోదాను గురించి ఆలోచించలేదు అనేది కూడా ఇక్కడ మనము గమనించాలి.
అంటే విధులు నిర్వహించేటువంటి వ్యక్తుల యొక్క హోదా గురించి ఆలోచించలేదు అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. క్రింది స్థాయి ఉద్యోగుల కంటే పై స్థాయి ఉద్యోగులకి నిర్వహణ కార్యక్రమంతో ఎక్కువ సంబంధాలు ఉంటాయని గుర్తించాడు. అంటే పై స్థాయి ఉద్యోగులు అంటే క్రింది స్థాయిలో ఉద్యోగుల కంటే పై స్థాయి ఉద్యోగులకి ఈ నిర్వహణ కార్యకలాపాలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెన్రీ ఫెయిల్ మనకి చెప్పడం జరిగింది. ఎందుకంటే కింది స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగులు కేవలం ఒక అంశం మీద బేస్ అయ్యి పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు శాలరీ తీసుకుంటారు కానీ తీసుకున్న ఆ యొక్క పని ఎగ్గొట్టడానికి అధికంగా చూస్తూ ఉంటారు. కంపెనీ యొక్క బాధ్యత కానీ అభివృద్ధి కానీ వాళ్ళు పాటుపడాలి అనేటువంటి అంశం వాళ్ళలో ఉండదు. కానీ ఈ యొక్క పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుని ఆ కంపెనీ యొక్క ఎదుగుదలకు వీళ్ళు పడతారు అనేది మన హెన్రీ ఫెయిల్ యొక్క భావంగా మనం తీసుకోవచ్చు. ఓకేనమ్మా, ఈ రకంగా మనము హెన్రీ ఫెయిల్ వివరించినటువంటి పాలనా సిద్ధాంతము అలాగే వ్యవస్థ కార్యకలాపాల గురించి హెన్రీ ఫెయిల్ మనకి స్పష్టంగా ఇక్కడ వివరించడం జరిగింది. అందులో ఏంటి మనకి చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే కార్య విధితత్వ సిద్ధాంతము అనే ఒక థియరీ గురించి హెన్రీ ఫెయిల్ మనకి చెప్పారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఈ అంశాలు ఇవి ఉంటాయని చెప్పేసి సాంకేతిక కార్యకలాపాల గురించి, వాణిజ్య కార్యకలాపాల గురించి, విత్త సంబంధ కార్యకలాపాల గురించి, అలాగే భద్రతా కార్యకలాపాల గురించి, దాంతోపాటు అకౌంటింగ్ కార్యకలాపాల గురించి, అలాగే నిర్వహణ కార్యకలాపాల గురించి అనేక రకాలైనటువంటి అంశాల గురించి ఆయన క్షుణ్ణంగా మనకి ఈ అధ్యాయంలో తెలుసుకోవడం జరిగింది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.